విద్యామంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్లో సంబరాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పోలిట్ బ్యూరో జాతీయ మరియు రాష్ట్ర కమిటీలను ప్రకటించగా పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మంత్రి నారా లోకేష్ నియమితులైన నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. మంగళగిరి టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొని స్వీట్లు పంచుకుని బాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నారా లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, యువ నాయకత్వానికి ఇది పెద్ద గుర్తింపని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య మాట్లాడుతూ నారా లోకేష్కు లభించిన ఈ పదవి ఆయన కృషికి గుర్తింపని అన్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ యువతను ఆకర్షిస్తున్న నారా లోకేష్ భవిష్యత్తులో మరిన్ని అత్యున్నత పదవులు అధిరోహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిస్తూ టీడీపీకి ఇది కొత్త దశ ప్రారంభమని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గౌరవనీయులు మరి నారా లోకేష్ బాబు గారికి జాతీయ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు మరి అటు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. మంగళగిరి నియోజకవర్గంలో మరి ముఖ్యంగా మంగళగిరి ప్రాంతం, అదేవిధంగా తాడేపల్లి వివిధ గ్రామాల్లో కూడా నారా లోకేష్ బాబు గారికి మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు చాలా సంతోషం వెల్లబుస్తూ ఉన్నారు. ఆనందోత్సవాలతో మరి అటు స్వీట్లు పెంచుకోవడం కానివ్వండి, ఇటు టపాసులు కాల్చడం కానివ్వండి, చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు. చాలా నారా లోకేష్ గారికి భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన పదవులు రావాలని కోరుకుంటూ ఈ యొక్క అదేవిధంగా ఈ పొలిట్ బ్యూరోలో మన మంగళగిరి నియోజకవర్గం మరి మంగళగిరి పట్టణానికి చెందినటువంటి చేనేత వర్గానికి చెందినటువంటి గుత్తికొండ ధనంజయరావుని కూడా పొలిట్ బ్యూరోలో తీసుకోవటం చాలా ఆనందంగా ఉంది. మరి వారు కూడా భవిష్యత్తులో మంచి పదవులు రావాలని ఉంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి నాయకులకి, కార్యకర్తలకి, సానుభూతి పరులకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అభినందనలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఏదైతే మన మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ గారికి జాతీయ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్గా రావడం మంగళగిరి నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ట్రం మన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ సంతోషంగా ఉన్నారు. గర్వంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ నిమిషము. ఎందుకంటే రాష్ట్రాన్ని దిశ దశ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు చేయడానికి ఒక లోకేష్ గారికే అవుతుందని చెప్పేసి మనం ఈ సందర్భంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విదేశాల నుంచి పెట్టుబడులు రావాలన్నా, విదేశ కంపెనీలు వచ్చి మన మంగళగిరిలో అదేవిధంగా అమరావతిలో స్థాపించి మనందరికీ ఉద్యోగాలు రావాలన్నా కూడా ఈ కార్యక్రమానికి మన లోకేష్ గారిని ఎన్నిక చేసుకోవడం మన జాతీయ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా సంతోష కార్యక్రమాలు గర్వంగా చెప్పుకున్నదగ్గ విధంగా చేస్తున్నందుకు మన లోకేష్ గారు ఏదైతే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారో దానికి ప్రతి ఒక్కళ్ళు ఆయనకు రుణపడి ఆయనకి అండగా ఉంటారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ బాబు గారిని ప్రకటించినందుకు అందరికీ మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంతో కష్టపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిధుల కోసం కానివ్వండి, ఉద్యోగాల కోసం కానివ్వండి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎంతో కష్టపడుతూ అంత తేలిగ్గా పదవులు హోదా కోసం ఆశపడని వ్యక్తి, కష్టాన్ని నమ్ముకొని ప్రజల కోసం పనిచేసే వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. అటువంటి వ్యక్తికి సముచిత స్థానం కల్పించి పార్టీ ఇంకా బలోపేతం కావడానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం.